ఇక బులెటిన్లో బ్రేకింగ్ అప్డేట్ చూద్దాం. విజయవాడ గురునానక్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన 5గురు మృత్యువాత పడినట్టుగా తెలుస్తోంది. ఇక ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. విజయవాడ గురునానక్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. ఒక్కో కుటుంబంలో 5గురు మృతి చెందడం తీవ్రం కలకలం రేపింది. ఇంటి బయట వైద్యుడు శ్రీనివాస్ ఉరివేసుకోగా ఇంటి లోపల శ్రీనివాస్ భార్య, 2 పిల్లలు, తల్లి మృతి చెంది ఉన్నారు. ఆత్మహత్య అనే కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే కుటుంబ సభ్యుల మృతదేహాలు ఒక్కో రూమ్ లో ఒక్కొక్కటిగా పడి ఉన్నాయి. డాక్టర్ శ్రీనివాస్ మృతదేహం మాత్రం బయట ఉండడంపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ దారుణమైన ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని విజయవాడ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ దారుణమైన ఘటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి అసలు? శ్రీనివాస్, ఈ దారుణమైన ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఈ రోజు తెల్లవారుజామున జరిగినటువంటి ఏదైతే కుటుంబ హత్య ఉందో లేదా ఆత్మహత్య, దీనికి సంబంధించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతూ ఉంది. ఈరోజు ఉదయం వెలుగులోకి వచ్చినటువంటి ఈ సంఘటన విజయవాడలో ఒక దురదృష్టకర సంఘటన కూడా చెప్పుకోవచ్చు. ఒక డాక్టర్ కుటుంబం మొత్తం కూడా సూసైడ్ చేసుకున్నారంటూ కూడా కలకలం రేగినటువంటి పరిస్థితి ఉంది. అయితే డాక్టర్ కుటుంబం సూసైడ్ చేసుకున్నారా అనేది, లేదంటే హత్య చేసి సూసైడ్ కింద చిత్రీకరించారనే దానిలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రధానంగా మొదలెట్టడం జరిగింది. అయితే ప్రాథమికంగా చేసేటువంటి ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో అందులో ఇప్పటికే కొన్ని అంశాలకైతే ఒక క్లారిటీ రావడం జరిగింది. అయితే డాక్టర్ ఎవరైతే శ్రీనివాస్ ఉన్నాడో ఆయన ఆర్థోపెడిక్ డాక్టర్గా ఉన్నారు. సో ఆయనకి ప్రస్తుతం ఉన్నటువంటి కుటుంబం 2 పిల్లలు, అదేవిధంగా భార్యతో పాటు ఆయన కూడా సూసైడ్ చేసుకున్నారు. తల్లి కూడా సూసైడ్ చేసుకుందనేది ప్రధానంగా మొదటగా వచ్చినటువంటి కథనాలు. దాని తర్వాత వాళ్ళ 4గురిని చంపి ఆయన కూడా సూసైడ్ చేసుకున్నారనేది ఇప్పుడు ప్రస్తుతం ప్రాథమికంగా ఉన్నటువంటి సమాచారం. ఇందులో భాగంగా మనం చూసినట్లయితే ఈరోజు తెల్లవారుజామున డాక్టర్ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈరోజు తెల్లవారుజామున కుటుంబ సభ్యులు, అంటే అర్ధరాత్రి సమయంలో కావచ్చు, లేదంటే తెల్లవారు సమయంలో కావచ్చు, దాని కుటుంబ సభ్యులందరినీ కూడా హత్య చేసి ఆ తర్వాత ఆయన బయటకు వచ్చి ఎదురింట్లో ఉన్నటువంటి ఒక ఇంటికి వెళ్ళి అక్కడ ఒక లెటరు, అదేవిధంగా కీ పెట్టి ఒక బ్యాగ్ తీసుకుని కారులో బయటకు వెళ్ళేందుకు ప్రయత్నం చేశారని చెప్పని తెలుస్తోంది. అయితే కారులో బ్యాగ్ పెట్టిన తర్వాత మళ్ళా తిరిగి ఆయన ఇంట్లోకి వెళ్ళారని తెలుస్తుంది. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆయన తిరిగి సూసైడ్ చేసుకున్నారని తెలుస్తుంది. ఈ డాక్టరు ఆయన ఇంట్లోకి వెళ్ళే టైంలో కూడా ఎదురింటి వాళ్ళు ఆయన క్వశ్చన్ కూడా చేసినట్టు తెలుస్తుంది. ఆ టైంలో ఆయన ఎందుకు ఇవి ఇక్కడ పెట్టెళ్తున్నారంటే నేను మళ్ళీ వచ్చి సమాధానం చెప్తాను కూడా ఆయన లోపలికి వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. అయితే ఎందుకు ఈ హత్య వెనకాల ఉన్నటువంటి కారణాలు అంటే ఆయనే ఈ హత్య 4గురిని చంపి ఆయన సూసైడ్ చేసుకున్నారా, ఈ హత్య వెనకాల ఉన్న కారణాలు ఏంటి అనేది తెలియలేదు. అదేవిధంగా మనం చూసినట్లయితే ఎదురింటి వాళ్ళకి ఇచ్చారని చెప్తున్న లెటర్ ఏదైతుందో ప్రాథమికంగా ఆ లెటర్ కూడా ఇంతవరకు బయటకు వచ్చినటువంటి పరిస్థితి లేదు. అంతేకాకుండా ఏరియా హై సెక్యూరిటీ, అంటే కొంచెం విఐపీస్ ఉండేటువంటి ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంలో సీసీ కెమెరాల నిఘా కూడా ఉంది. అనుమానాస్పదం కింద ఎవరైనా వచ్చారనే దాని మీద కూడా ఇప్పటికే క్లూస్ టీం కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ కూడా విచారణ చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత క్లూస్ టీం కూడా ఉదయం నుంచి కూడా వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని ప్రాంతాలు, ఆవరణలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను కూడా క్లూస్ టీం వేలుముద్రలు దానికి సంబంధించినటువంటి చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే దీనికి ప్రధానంగా మనం చూసినట్లయితే కనుక డాక్టర్ సూసైడ్ చేసుకోక ముందు కుటుంబ సభ్యుల్ని చంపారు అనేది ఇప్పుడు వరకు ప్రాథమికంగా ఇక్కడ దొరికినటువంటి ఆధారాలుగా చెప్పుకోవచ్చు. డాక్టర్ ప్రజెంట్ వాడుతున్నటువంటి వెహికల్ కూడా ఇదే. ఈ వెహికల్లోనే ఆయన వెళ్ళిపోవడానికి ఒక బ్యాగ్ తీసుకొచ్చి ఆయన కూర్చున్న డ్రైవర్ సీట్ ఏదైతే ఉందో ఆ సీట్లోనే పెట్టడం జరిగింది. పెట్టి ఆ బ్యాగ్ లోపల పెట్టిన తర్వాత మళ్ళీ తిరిగి ఆయన ఇంట్లోకి వెళ్ళారు. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆయన సూసైడ్ చేసుకున్నారు. అంతకుముందు ఫ్యామిలీని ఆయన చంపి పారిపోయేటువంటి ప్రయత్నం చేశారు. తర్వాత మరి ఏ కారణంతో తిరిగి వెళ్ళి సూసైడ్ చేసుకున్నారు అనేది కూడా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు రావాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు కూడా సూసైడ్కి సంబంధించినటువంటి ఏదైతే డాక్టర్ సూసైడ్ చేసుకున్నారో తర్వాత కుటుంబ సభ్యులందరూ కూడా రక్తం మడుగులో పడి ఉన్నారు. అందరూ పేకల మీద గాయాలై ఉన్నాయని చెప్తున్నారు. ఒక్కొక్క గదిలో ఒక్కొక్క శవాన్ని ఉండడం కూడా కొంచెం పోలీసులు ఆ కోణంలో కూడా దీని దర్యాప్తు కూడా కొనసాగించిన పరిస్థితి ఉంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.